అమ్మ నమస్కారం. నమస్కారం. అసలు రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుకున్న కథ ఒకసారి వివరిస్తారా మా కోసం? మనకి రక్షాబంధనం అనేసరికి అందరూ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు కలుసుకునే చక్కటి శుభ సమయం. సంవత్సరం అంతా మనం కలుసుకోవచ్చు, కలుసుకోకపోవచ్చు. లేకపోతే మనకి ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది. ఏంటి అని అంటే కనుక, మన ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఏదో ఒక రూపంలో మనం సత్కరించాలని రకరకాల రూపాలు, ఆషాఢ మాసంలో ఆషాఢ పట్టి అని, లేకపోతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి శ్రావణ పట్టి అని, ఇలా ఏవో ఒకటి చేస్తూ వాళ్ళని మన ఇంటికి పిలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏంటి ఆ అమ్మాయికి తెలియజేయడానికి, ఈ ఇంటి లక్ష్మివి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంటితో సంబంధం కలిగి ఉంటావు, నువ్వు వెళ్ళావనివి, ఇక్కడ ఎవరు నిన్ను మర్చిపోలేదు అని ఆ అమ్మాయికి ఒక స్వాంతన ఇవ్వడానికి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక, బావమరిది ఉంటే బావ బాగా కొడతాడు. ఎందుకు, మా చెల్లెలు బాగుండాలో, మా అక్క బాగుండాలో అంటే వాడు బాగుండాలి. మొట్టమొదటిగా బాగుంటే బాగా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో, బాగా చూసుకోకపోతే తన్నే అధికారం కూడా వీడికి ఉంటుంది. అందుకనే అవసరమైనప్పుడు చెల్లెల్ని కూడా రక్షిస్తాడు. ఈ రక్షిస్తాడు అన్నప్పుడు ఎలాగా, ఏమన్నా సంబంధం ఉండాలి కదా. వెళ్ళిపోతే అటే వెళ్ళిపోయినప్పుడు సంబంధాలు ఎలా ఉంటాయి? అప్పటి కాలంలో కనీసం ఫోన్లు కూడా లేవు, ఉత్తరాలు రాసుకోవాలి. ఈ ఉత్తరం రాసి వాళ్ళకి వెళ్ళేసరికి నెల రోజులు టైం పడుతుంది. ఈ లోపల ఇక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోయేవి. అందుకని అమ్మాయి యొక్క బాగోగులు కనుక్కోవడానికి కూడా అమ్మాయిని ఇంటికి పిలుచుకునేవాడు. ఈ రక్షాబంధనం మొట్టమొదలుగా సచీదేవి ఇంద్రుడికి కట్టిందట. యుద్ధానికి, దేవదానవ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇంద్రుడే గెలవాలి అని చెప్పి ఆయన బృహస్పతితోటి ఈ రక్షని తయారు చేయించి రక్షని కడితే, ఆ రక్ష వల్ల ఈయన రక్షింపబడి దేవతలు సృష్టి రక్షింపబడిందిట అసుర సంగ్రామంలో. వీళ్ళంతా దేవతలు గెలవడం వల్ల మంచి గెలిచింది. దేవతలు రాక్షసులు అంటే ఏంటి, మంచి చెడు. మంచి గెలిచింది, చెడు పోయింది అని అంటారు. అందువల్ల ఈ సచీదేవి చేసిన ఈ రక్షాబంధనం ఏదైతే ఉందో, నా సోదరుడికి చేస్తే, నా సోదరుడికి రక్ష ఉండాలి కదా, వాడు బాగుంటేనే కదా నన్ను రక్షిస్తాడు. వాడు నన్ను రక్షించాలి అంటే వాడు బాగుండాలి. కాబట్టి నా సోదరుడు బాగుండాలి అనే ఉద్దేశంతో వచ్చి కట్టేది రక్షాబంధనం. ఈ రక్షాబంధనానికి ఇప్పుడు రకరకాల రాఖీల రూపాలు వచ్చాయి, రకరకాల ప్రింట్లు వచ్చాయి వాటిల్లో. అయితే గోల్డ్, సిల్వరు, ఇంకా కోరుకునే వాళ్ళకి కోరుకున్నంత అన్నట్టుగా అలా నెమ్మదిగా వాటికి పెరిగిపోతున్నాయి. అయితే ఇది మన కోరికల పరంపర ఎలా సాగినా రక్షాబంధనము అనేసరికి ఒక సూత్రము కట్టడము. ఈ సూత్రం ఎప్పుడైతే కడుతున్నామో ఆ సూత్రం యొక్క పవర్ ఏంటయ్యా అంటే, ఈ సూత్రము ఈ బలిని నిర్దేశించిన వాడైన శ్రీహరి ఎవరైతే ఉన్నాడో ఆయన వీడిని, అంటే నా బ్రదర్ని, నా సోదరుణ్ణి రక్షించుగాక అని చెప్పి, ఎక్కడ వాడికి ఏదైనా అపవాదు కానీ, అపకీర్తి కానీ, ఏదైనా దారి దృష్టి దోషము కానీ, లేకపోతే వాడికి అకాల మృత్యు ఉన్నా సరే ఈ శ్రీహరి రక్షించుగాక అని కోరుకొని కడతారట. దీనికి ఒక శ్లోకము ఉంది. ఈ శ్లోకాన్ని చదివి కట్టాలంటారు. ఏం లేదు, ఇప్పుడు మనం వెళ్తున్నాము, హారతిస్తున్నాము, బొట్టు పెడుతున్నాము, కట్టేస్తున్నాము, వచ్చేస్తున్నాము, స్వీట్ తినేస్తున్నాం. అయితే దీనికి అంటూ ఒక పద్ధతిని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా చేసేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సోదరిని రక్షిస్తాడా మరి వీడు? మనకి మన సోదరుడు సంరక్షించడా అని అంటే కనుక, మహాభారతంలో ఒక కథ ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడికి అనుకోకుండా తన వేలు తెగిపోతే ఆ వేలుకి మనకి ఈ ద్రౌపదీదేవి తన చీరని చింపేసేసి ఆయన వేలుని రక్తం కారకుండా ఆపి సంరక్షిస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఆమెకు ఒక వరం ఇస్తాడు. నువ్వు ఎప్పుడైనా నన్ను తలుచుకో, ఆపదలో ఉన్నప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. ఎందుకంటే నాకు ఒక చేతికి ఒక సూత్రం లాగా కట్టావు నీ వస్త్రాన్ని, ఈ వస్త్రానికి నేను రుణం తీర్చుకోవాలి కదా, లేకపోతే రుణగ్రస్తుని అయిపోతాను అంటాడు. అందుకని ఈవిడకి వస్త్రాపహరణం జరుగుతూ ఉంటుంది ఈ కౌరవ సభలో. ఈ కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో ఆమె కృష్ణ పరమాత్ముడిని ధ్యానిస్తే ఈమె అంగంలో ఒక చిన్న పార్ట్ కూడా బయటికి కనపడకుండా ఆయన వస్త్రాన్ని ఇస్తాడు. వాడు లాగి అలసిపోతాడు తప్ప ఆమె నుంచి ఏమీ వీళ్ళు చూడలేకపోతారు. అలాంటిది పరమాత్ముడి యొక్క తత్వం. అయితే పరమాత్ముడిని పట్టుకుంటే మన ఆయన చెయ్యిని పట్టుకున్నా, ఆయన పాదాన్ని పట్టుకున్నా మనకి జరిగేది ఏంటి అని అంటే, ఎక్కడ అసలు అపకీర్తి అనేది రాదు. అలాంటిది. అయితే ఈ సమయంలో నీ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో, నీ సోదరుడు ఎవరైతే ఉన్నాడో, వాడు కృష్ణ పరమాత్ముడితో సరి సమానం అనుకుని నీవు ద్రౌపదిగా అనుకున్నా. ఏదో వస్త్రాపహరణం జరగాలని కాదు నేను. అయితే ఇలా అనుకుంటూ మనం ఈ తోరణాన్ని కట్టడం వల్ల, రక్షాబంధనం చేయడం వల్ల మనకి రక్ష అవసరమైనప్పుడు, అన్నారా నా భర్తను సరిగా చూసుకోవట్లేదు, అత్తమామలు సరిగా చూసుకోవట్లేదు, నేను ఇక్కడ కష్టంలో ఉన్నాను అంటే నీ కోసం వచ్చేవాడు నీ అన్నయ్య, నీ తోడ్బుట్టువే అవుతాడు.
అందుకని అంటారు కదా, ఎవరైనా తోబుట్టువుల మధ్యలోకి వెళ్ళి గొడవలు పడుతూ ఉంటే ఈ భార్య వెళ్ళి సలహాలు ఇవ్వడమో భర్త వెళ్ళి సలహాలు ఇవ్వడమో చేస్తే అంటే వీడు పిచ్చోడైపోతారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడేసుకుంటారు. ఎందుకు మాట్లాడుకుంటారో తెలియదు. కొన్ని రిలేషన్స్లో వెళ్ళి మాట్లాడకూడదు అంటారు. భార్యాభర్తల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో అసలు మాట్లాడకూడదు అంటారు. వాళ్ళు ఏదైనా గొడవ పడుతున్నారు కదా అని వెళ్ళి సలహా ఇవ్వడానికి వెళ్ళిన వాడు మూర్ఖుడైపోతాడు. వీళ్ళు చక్కగా కలిసిపోతారు. వీడి తర్వాత వీడి మొహం చూడు, వాడేదో అప్పుడు కొంటే సలహా ఇచ్చాడు కదా అని. అందుకని ఇందులో ఏంటి అని అంటే కనుక మనం సలహానే ఇవ్వలేని స్థితిలో ఉండే రిలేషన్ అది. వాళ్ళు కొట్లాడుకున్నా వాళ్ళు ఆ టైంకి మళ్ళీ కలిసిపోయి ఏదో విధంగా వాళ్ళకి ఆపద వచ్చింది అంటే వీళ్ళు కలిసి రక్షిస్తారు. 7 సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రక్త సంబంధం మనల్ని లాగుతుందిట. ఆ రక్త సంబంధమే మనల్ని కాపాడుతుందిట. అందుకని ఇప్పటికీ చూడండి, ఎవరైనా చూస్తే మా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం ఎందుకంటారు నా కుటుంబం అని అంటే కనుక ఈ రక్త సంబంధం ఏ స్థితిలో అయినా వీళ్ళని సంరక్షిస్తుందనే నమ్మకంతో. అయితే ఇవాళ రోజున ఆస్తుల కోసమనో లేకపోతే ఇంకో దానికోసం అసలు రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నా కొన్ని స్థానాల్లో ఇంకా వీరు జీవించే ఉన్నారు. ఇలా మంచి కలకాలం నడుస్తున్నంతకాలం ఈ రక్షాబంధనానికి అలాగే ఇంకొక బాంధవ్యాలకి చక్కటి అడ్రస్ ఉన్నట్టే, లేకపోతే లేనట్టే. అప్పుడు మనం కలికాలంలో పూర్తిగా ప్రవేశించినట్టు. అందుకని ఈ రక్షాబంధనం అనేసరికి ఒకరిని ఒకరు సంరక్షించుకునేది రక్ష అనేది. అందుకని ఈ రక్షాబంధనం వచ్చేసరికి మన సోదరులకి ఇంటికి పిలిస్తే మనం ఏంటి, మనకి రక్ష కోరుకుంది కాబట్టి మనం కూడా ఏదో ఇస్తాం మన సంతృప్తి కోసం మనం ఇస్తాం, వాళ్ళు అడుగుతారని కాదు. ఇంత దూరం వ్యయ ప్రయాసలతోటి మొగుడితో గొడవ పెట్టుకుని మరీ వచ్చింది, లేకపోతే వాడు ఎందుకు వదిలిపెడతాడు, లేకపోతే వాడే తీసుకొచ్చి వదిలిపెడితే కూడా అయ్యో మీ అన్నయ్య ఎంత బాగా చూసుకున్నాడు, మీ తమ్ముడు ఎంత బాగా చూసుకున్నాడు అని అనేసి ఇంకోసారి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. అందుకని మళ్ళీ వాళ్ళ బాంధవ్యం కలిసి ఉండాలని చెప్పి వారికి కూడా ఏదో ఒకటి తగు రీతిని సత్కరిస్తాం. మనం ఇంటికి ఎవరు వచ్చినా పసుపు కుంకుమలతోటి లేకపోతే తగు వస్త్రాలతోటి మనం వారిని సత్కరిస్తూ ఉంటాం. ఒక తాంబూలం అన్న ఇస్తాం. ఇలా ఎందుకు చేస్తాము అని అంటే కనుక వాళ్ళకి లేదు మనకి ఉందని కాదు. ఇదేంటి అని అంటే కనుక అందరినీ కలిసికట్టుగా మనతో మమైకం చేసుకుంటూ ముందుకి నడవడానికి చేసే సాంప్రదాయంలో ఇది ఒక భాగం అంతే. అందుకని మనం వారికి కూడా చూసుకోవడానికి, కలవడానికి, రక్ష కట్టించుకోవడానికి, వారితో కలిసి కొన్ని క్షణాలు గడపడానికి అవకాశం లభించేదే రక్షాబంధనం. ధన్యవాదాలు.